హాయ్, నేను ముందు వీడియోలో చెప్పినట్లు చాలా మంది పళ్ళు డిస్కలర్ అయితే పర్లేదు అని వదిలేస్తూ ఉంటారన్నా కదా. సో అలా వదిలేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. పన్ను అనేది ఎనామిల్, డెంటిన్, పల్ప్ అని లేయర్స్గా ఉంటుందండి. ఎనామిల్ అనేది అవుటర్ మోస్ట్ లేయర్, మనం నోట్లో చూసేది. ఇది చాలా హార్డెస్ట్ అనమాట. సో ఇది ఏంటంటే దీని మీద డిస్కలర్ స్టార్ట్ అయితే బ్యాక్టీరియా స్టార్ట్ అయింది అని. ఆ పుచ్చు అలా లోపలికి వెళ్తూ ఉంటే చిన్న క్యావిటీగా ఫామ్ అయినప్పుడు ఎనామిల్లో అసలు పెయిన్ కానీ సెన్సిటివిటీ కానీ ఏది ఉండదు. సో చాలామంది నెగ్లెక్ట్ చేసేస్తారు. అండ్ ఆ లోపల డెంటిన్కి వెళ్ళింది అనుకోండి బ్యాక్టీరియా, ఏమవుతుంది? సెన్సిటివిటీ మొదలవుతుంది. ఎందుకంటే డెంటిన్లో డెంటినల్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. ఆ ట్యూబ్యూల్స్లో డెంటినల్ ఫ్లూయిడ్ ఉంటుంది. అది మనం ఏదైనా హాట్, కోల్డ్ ఫుడ్ ఆర్ ఏమన్నా సిట్రస్ ఫుడ్ ఇలా తీసుకున్నప్పుడు ఏం చేస్తుంది అంటే లోపల ఉన్న పల్ప్కి సిగ్నల్స్ పంపిస్తుంది. ఆ పల్ప్లో ఏముంటుంది? నర్వ్స్, బ్లడ్ వెజల్స్ ఉంటాయి. సో ఆ నర్వ్కి వెళ్ళినప్పుడు సిగ్నల్ ఏమవుతుంది? సెన్సిటివిటీ వస్తుంది. అదే బ్యాక్టీరియా కనుక లోపల ఉన్న పల్ప్ను గెలికింది అనుకోండి, పెయిన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు పెయిన్ స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తారు? డెంటిస్ట్ దగ్గరికి వస్తారు అనుకుంటున్నారా? నో, మెడికల్ షాప్కి వెళ్ళి మళ్ళీ పెయిన్ కిల్లర్ తెచ్చి అది వేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? ఆ పెయిన్ కిల్లర్ వేసుకోవడం వల్ల నొప్పి ఒక 2-3 డేస్ రిలీఫ్ వస్తుంది. అలా అని బ్యాక్టీరియా ఆగదండోయ్, లోపలికి వెళ్తూనే ఉంటుంది. ఆ పల్పుని మొత్తం తినేశాక అది ఆ పంటలో ఉన్న జీవం పోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ పెయిన్ తగ్గిపోయిద్ది. పెయిన్ తగ్గిపోవడం వల్ల ఇంక పెయిన్ తగ్గిపోయింది కదా డెంటిస్ట్ దగ్గరికి ఎందుకు అనుకుంటారు. బట్ బ్యాక్టీరియా ఆగదండి, లోపల ఉన్న బోన్ని కూడా గెలికిద్ది. చాలా మంది అలా కాంప్లికేట్ చేసుకొని నోట్లోకి చీమొచ్చి ఇబ్బంది పడి పన్ను తీయించుకునే స్టేజ్కి వస్తారు. అంతవరకు ఎందుకండి? అలాంటప్పుడు పన్ను తీస్తాం. సర్లే, ఒక పన్ను పోయింది కదా, చాలా పళ్ళు ఉన్నాయి అనుకుంటారు. బట్ కాదండి, ఒక పన్ను పోయినా అది చాలా కాంప్లికేషన్స్ అవుతాయి. ఆ పంటి ప్లేస్లోకి పక్కనున్న పళ్ళు వాళ్తాయి, పైనున్న పన్ను జారుతుంది. సో ఆ పంటితో పాటు పక్కనున్న పంటిని ఎఫెక్ట్ చేసి వాటిని కూడా తీసుకెళ్ళిపోతాయి. డోంట్ వెయిట్ until it's too late. Ignoring dental issues does not just harm your smile, it can affect your whole body. So book an appointment at first step. Don't delay. Thank you.